హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను పండుగప్ప ఏ విధంగా నిల్వ పచ్చడి చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను చూపించిన విధంగా ఆ సైజు ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. స్కిన్ ఉంటేనే ముక్క విడిపోకుండా మనం ఫ్రై చేసినప్పుడు ఉంటుందండి. నేనైతే స్కిన్తోనే తీసుకున్నానండి. సో ఆ సైజు ముక్కల్ని కట్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా కోసం 3 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 4 ఇలాచి తీసుకున్నానండి. చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. నేను ముందే మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. సో అది నేను లాస్ట్ లో చూపిస్తాను. తర్వాత మనం తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను తీసుకున్న కప్పులో హాఫ్ కప్ పుదీనా ఆకులను తీసుకోవాలండి. 1 కప్పు వరకు కొత్తిమీర తీసుకోండి. అదే విధంగా హాఫ్ కప్ కరివేపాకు కూడా తీసుకోండి. సుమారుగా 3-4 రెమ్మలు తీసుకోండి. 15 నుంచి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు తీసుకోండి. 3 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. 2 టీ మెంతి పౌడర్ తీసుకోండి. మనకి 50 ml లెమన్ జ్యూస్ అనేది కావాలండి. సో అది లాస్ట్లో మనకి యూజ్ అవుతుంది. 6 తీసుకుంటే సరిపోతుందండి. పెట్టుకోండి. జ్యూస్ చేసుకుని పక్కన పెట్టి ఒక 500 గ్రామ్స్ వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి. అంటే సుమారుగా ఒక పడుతుంది. హై ఫ్లేమ్లో కడాయిని వేడి చేసుకుని దాంట్లో మనం ఆయిల్ని హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో తర్వాత మనం పక్కన చేప ముక్కల్ని దాంట్లో బాగా పైన ఇలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం అలా ఆ ముక్కల్ని పక్కన వేరే బౌల్లో, అదే విధంగా మనం తీసుకున్న క్వాంటిటీ అంతా ఫ్రై చేసుకుని వేరే బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ఆయిల్లోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దానిలోకి మనం 3.5 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కింద అడుగు మాడిపోకుండా బాగా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. దానిలోకి మనం పక్కన పెట్టుకున్న హాఫ్ కప్పు పుదీనా ఆకులను వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి. అదే కప్పులో 1 కప్పు కొత్తిమీర, హాఫ్ కప్పు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. సుమారుగా 3-4 రెమ్మలు అయితే సరిపోతుంది. నేను బాగా ఫ్రై చేసుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. దానిలోకి మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని దానిలో వేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని ఒక 15-20 వరకు దానిలో వేసుకుని కలుపుకోండి. దానిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుతూ ఉండండి. దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది పడుతుందండి. దాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ సాల్ట్ 50-60 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి దాన్ని వేసుకుని బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దానిలో వేసుకుని కలుపుకున్న తర్వాత దానిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిలోకి 2 టేబుల్ స్పూన్లు మెంతి పౌడర్ అనేది వేసుకోవాలండి. మెంతి పౌడర్ వేసి కలిపిన తర్వాత కొంతసేపు చల్లారనిచ్చి బాగా చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అంతేనండి, పండుగప్ప పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.